నమస్తే అండి, నేను రజాక్. నారా లోకేష్ గారికి అమెరికాలో ఒక షాకింగ్ సంఘటన జరిగిందట. ఎలా అంటే బేసిక్గా ఆంధ్రాలో నారా లోకేష్ గారు వస్తున్నారన్నా, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే కనుక వాళ్ళ కార్యకర్తలు, టీడీపీ పార్టీ అభిమానులు, నందమూరి అభిమానులు, నారాయణమని వీళ్ళంతా కూడా కొన్ని వందల వేల లక్షల మంది వరకు వస్తూ ఉంటారు. వాళ్ళ సభలో సమావేశాలు నిర్వహిస్తారు. ఇది ఇక్కడ క్వైట్ కామన్ అనమాట. అలాగే నారా లోకేష్ గారు అటు బెంగళూరు వెళ్ళినా, తమిళనాడు రాజకీయాలకి సంబంధించి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్లు చేస్తున్నప్పుడు కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి జనం రావడం సర్వసాధారణం. కానీ నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళారు. అమెరికాకి వెళితే అక్కడ ఎయిర్పోర్ట్ బయట కొన్ని వందల నుంచి వేల మంది వచ్చినట్టు ఉన్నారట. వెంటనే సడన్గా పోలీసు వాళ్ళు రంగంలో దిగారు అమెరికాకి సంబంధించి. ఏంటి సడన్గా ఇక్కడ ఇంతమంది గుంపు కూడారు, ఇక్కడ ఏం జరుగుతోంది అని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా నారా లోకేష్ అనే ఒక పర్సన్ ఇండియా నుంచి వస్తున్నాడు ఇక్కడికి, సో ఆయనకి వెల్కమ్ చెప్పడానికి మేము వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్పారట. దాంతో సదరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ పరిస్థితి ఎలా ఉంది, కొన్ని వందల నుంచి వేల మంది అయితే ఎదురుగా వచ్చి బయట కూర్చున్నారు, దీనివల్ల ట్రాఫిక్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలకి ఇబ్బందులు అవడానికి అయితే అవకాశం ఉంది, కాబట్టి మీరు వేరే మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి నారా లోకేష్ గారికి చెప్పడం అయితే జరిగిందనమాట ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమెరికాకి సంబంధించి. దీంతో నారా లోకేష్ గారు ఆశ్చర్యపోయారట. ఇదేంద్రా నాయన, ఏదో 10 మందో 25 మందో 100 మంది వస్తారనుకుంటే ఒకేసారి గుంపుగా కొన్ని వందల నుంచి వేల మంది వచ్చారంట అని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అన్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత నారా లోకేష్ గారిని పంపించారు, ఆయన వెళ్ళాడు. అదేవిధంగా ఆయన సమావేశం కూడా ఏర్పాటు చేశారంటే దానికి కూడా జనం బాగానే వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అమెరికాలో నారా లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఆంధ్రాలో ఎలా ఉంటుందో, తెలంగాణలో వాళ్ళు సభ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా అమెరికాలో నారా లోకేష్ గారి పరిస్థితి ఉందని చెప్పేసి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. దీంతో ఆ పోలీసు వాళ్ళు అలా చెప్పడంతో నారా లోకేష్ గారే షాక్ అయ్యారట. ఇంతమంది జనానికి సంబంధించి అంటే ఆయన దాదాపు 10 సంవత్సరాల పాటు అమెరికాలో నివాసం ఉన్నాడు. ఒక 7-8 ఏళ్ళు చదువుకున్నాడు, ఆ తర్వాత ఉద్యోగం చేశాడు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు అనమాట. సో ఆయన చాలా సంవత్సరాల పాటు అమెరికాలో ఉన్నాడు. బట్ అన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నా అలాంటి చూడలేదు. ఒక సీఎం కొడుగ్గా ఉన్నప్పటికీ కూడా అక్కడ. కానీ ఒక మంత్రిగా అయిన తర్వాత తనంతట తాను మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన యువ నాయకుడిగా మారిన తరుణంలో, ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు తీసుకొస్తున్నటువంటి మెగా పేరెంట్స్ క్యాంపెయిన్స్ అని చెప్పేసి కావచ్చు, అనేక రకాల విద్యా సంస్థల మార్పులు కావచ్చు, మన చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి పుస్తకాలు రాయించి పిల్లల భవిష్యత్తుకి సంబంధించి స్పీచ్లు కూడా ఇప్పిస్తున్నటువంటి తీరు ఇది నారా లోకేష్ గారి టర్మ్లో మాత్రమే జరుగుతుంది. ఇంతకుముందు జరగల. కేవలం అది మన యొక్క పీస్ఫుల్ మైండ్ని డెవలప్ చేసుకోవడం కోసం, అదేవిధంగా స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోవడం కోసం, మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం కోసం తయారు చేసినటువంటి పుస్తకాలు అవి. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అదేవిధంగా మరి నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ అభిమానుల్ని, కార్యకర్తలు అందరికీ కూడా, మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా ఒక రకమైన పాజిటివ్ ఇంప్రెషన్ అయితే నారా లోకేష్ గారి మీద కల్పించినటువంటి పరిస్థితి. దాంతో నారా లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉందంటే, అమెరికాలో ఉన్నాడా, ఆంధ్రాలో ఉన్నాడా అనేటటువంటి పరిస్థితి అయితే ఒక నెలకొని ఉంది అమెరికాలో.